డీవీటీ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, అట్లాగే డీవీటీకి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ డీవీటీ ఇట్ సెల్ఫ్ వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయని తెలుసుకుందాం. డీవీటీ అనేది మనం చెప్పుకున్నాం, సిరల్లో రక్త గడ్డలు ఏర్పడతాం అనేది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో వచ్చిన డీవీటీ అనుకుందాం. కాళ్ళల్లో ఉన్నటువంటి డీప్ వీన్స్లో రక్తపు గడ్డలు ఏర్పడటం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రక్తపు గడ్డలు అనేవి అక్కడే ఉంటే ప్రమాదం ఏమి ఉండదు, ఎమర్జెన్సీ సీరియస్ కండిషన్స్ ఏం రావు. అలా కాకుండా ఒకసారి ఆ బ్లడ్ క్లాట్ అనేది కాళ్ళలో ఉన్నటువంటి సిరల లోపల డిస్లాడ్జ్ అయ్యి ఏదైనా కారణం వల్ల బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయినటువంటి రక్త గడ్డ పైకి గుండె వైపు ప్రసారిస్తూ గుండెలోకి వెళ్ళొచ్చు, గుండె దగ్గర ఆగిపోవచ్చు, లేదా గుండె దగ్గర నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే క్రమంలో అక్కడ కూడా అడ్డుపడవచ్చు. ఇట్లాగా గుండె దగ్గర నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో అడ్డుపడితే కనుక గ్యాసెస్ ఎక్స్చేంజ్కి చాలా విపరీతమైన విఘాతం కలిగి అటువంటి పేషెంటు నిమిషాల్లోనూ వితిన్ 1 అవర్లో కూడా సీరియస్ సిచ్యువేషన్ అనేది ఏర్పడి ప్రాణాంతకంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ కాంప్లికేషన్. దీన్ని పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటారు. పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్. ఇవే కాకుండా డీవీటీ వలన ఏమవుతుందంటే ఒక్కోసారి మనం కాళ్ళలో 2 రకాల సిరా వ్యవస్థలు ఉంటాయి. ఒకటి సూపర్ఫిషియల్ వీన్స్, ఒకటి డీప్ వీన్స్. ఈ డీవీటీ అనేది డీప్ వీన్లో వచ్చేటువంటి రక్త గడ్డలు కదా, దానివల్ల ఏమవుతుందంటే డీప్ వీన్లో ఉన్నటువంటి చెడు రక్త ప్రసరణకు అడ్డుపడి ఆ చెడు రక్తం అంతా కూడా సూపర్ఫిషియల్ వీన్ ద్వారా వెళ్ళాలని ట్రై చేస్తుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే సూపర్ఫిషియల్ వీన్ అనేది చాలా తక్కువ కెపాసిటీ కలుగుతుంది. దానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీప్ వీన్ కెపాసిటీ 90% ఆఫ్ బ్లడ్ తీసుకెళ్ళటం అనుకోండి, సూపర్ఫిషియల్ వీన్ కెపాసిటీ 10%. కానీ ఇప్పుడు డీవీటీ వల్ల ఈ రక్తం అంతా కూడా డైవర్ట్ అయ్యి సూపర్ఫిషియల్ వీన్ ద్వారా వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి దానికి అంత కెపాసిటీ లేదు. కాబట్టి దానిలో ఉన్నటువంటి వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి దానివల్ల వ్యారికోజ్ వీన్స్ అనేవి కూడా రావచ్చు. దీన్ని సెకండరీ వ్యారికోజ్ వీన్స్ అంటారు. అంటే డీవీటీ వలన వ్యారికోజ్ వీన్స్ వస్తున్నాయి కాబట్టి సెకండరీ వ్యారికోజ్ వీన్స్ డ్యూ టు డీవీటీ అని మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా డీవీటీ పేషెంట్స్కి పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అది 50% ఆఫ్ డీవీటీ పేషెంట్స్ రెసిడ్యువల్గా ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఏమవుతుందంటే సిర అనేది మెత్తగా స్పాంజిలాగా ఉండాల్సిన సిర గట్టిపడిపోయి దాని యొక్క లూమిన్ పరిణామం తగ్గిపోయి కొంత ఈ ప్రసరణకి రక్త ప్రసరణకి చాలా అంతరాయం కలగటం వల్ల వాళ్ళలో ఏమవుతుందంటే డ్రైనేజ్ ప్రాబ్లం, అంటే ఈ వీనస్ బ్లడ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండటం వల్ల రిపీటెడ్గా సెల్యులైటిస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సెల్యులైటిస్ అనేది ఇంకా ఇదే కాకుండా పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్లో ఇతరత్రటువంటి లక్షణాలు ఉండొచ్చు.